ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్ లో గోట్ సేల్ అనే పేరుతో తీసుకొచ్చారు. 12th నుంచి 17th వరకు ఫ్లిప్కార్ట్ లో అండ్ అమెజాన్ లో 12th నుంచి 14th వరకు సేల్ ఉంటుంది అని చెప్పారు. కానీ ఒక రోజు ముందుగానే స్టార్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ సేల్ లో అన్ని ఆఫర్స్ కాకుండా నా పర్స్పెక్టివ్ లో నాకు మంచిగా అనిపించిన డీల్ ప్రైస్ మొబైల్ ఫోన్స్ గురించి మాత్రం మాట్లాడుకుందాం. ఫస్ట్ డీల్ వచ్చేసి OnePlus 13 64,999 ఎంఆర్పి ఉంటే ఈ సేల్ లో 59,999 డీల్ ప్రైస్ తో తీసుకొస్తున్నారు. లోయెస్ట్ ప్రైస్ ఇది. ఆండ్రాయిడ్ లో మంచి ఫోన్ ఇది ఆ ప్రైస్ పాయింట్ లో. ఇందులో 6.82 ఇంచ్ ప్రో XDR డిస్ప్లే ఉంటుంది. LTPO ప్యానల్, డాల్బీ విజన్ సపోర్ట్ తో వస్తుంది. 10-bit ప్యానల్ ఇది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో తీసుకొస్తున్నారు. ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 12 256 GB బేస్ మోడల్. ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్ విషయానికి వస్తే LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, LYT సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, LYC 600 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ, 100 వాట్ సూపర్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. ఇక సెకండ్ డీల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 74,999 కి వస్తుంది. లాంచ్ అయిన దగ్గర నుంచి లోయెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. 135,000 ఫోన్ కేవలం 75,000కే వస్తుంది ఈ సేల్ లో. ఇక ఈ ఫోన్ స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. 6.8 ఇంచ్ క్వాడ్ HD ప్లస్ డైనమిక్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ ప్రొటెక్షన్ తో వస్తుంది. 12GB 256GB బేస్ మోడల్. ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్ విషయానికి వస్తే LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ టైప్ తో తీసుకొస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఫర్ గ్యాలక్సీ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 200 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. మంచి ఫోన్ ఇది. 75,000లో మీరు ఒకవేళ ఫోన్ కొనాలని చూసుకుంటే, మీ బడ్జెట్ 75,000 ఉంటే ఈ ఫోన్ మీరు తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. ఈ ఫోన్ ప్రైస్ ఇంకా ఫర్దర్ గా తగ్గే ఛాన్స్ ఉంది. అంటే ముందు వచ్చే అమెజాన్, గ్రేట్ ఇండియన్ సేల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ లో అప్పుడు ప్రైస్ ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. ఇక నెక్స్ట్ డీల్ వచ్చేసి iQOO Neo 10R 23,499 కి వస్తుంది. కాకపోతే ఇందులో 128GB మోడల్ కి UFS 3.1 ఉంటుంది. వెరాస్ 256GB మోడల్ కి చూసుకుంటే 4.1 స్టోరేజ్ టైప్ ఉంటుంది. సో బెటర్ మనం 128GB మోడల్ కంటే కూడా 256GB మోడల్ కి వెళ్ళండి. 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే, 10-bit ప్యానల్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్, OIS సపోర్ట్ తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 6400 mAh బ్యాటరీ, 80 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 8GB 128GB బేస్ మోడల్, LPDDR5X ర్యామ్. మనకి 128GB మోడల్ కి UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉంటుంది. వేరస్ 256GB మోడల్ కి 4.1 తో వస్తుంది. మీ హైయెస్ట్ ప్రియారిటీ గేమింగ్ అయితే ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు. డీసెంట్ కెమెరాస్ ఉంటాయి దీని ముందు వేరియంట్స్ తో కంపేర్ చేస్తే. 24,000 లోపు మీ బడ్జెట్ ఉండి మంచి గేమింగ్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఫోన్ ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ఫోన్ వచ్చేసి పోకో X7 15,999 డీల్ ప్రైస్ తో తీసుకొస్తున్నారు. ఆ ప్రైస్ పాయింట్ లో ఈ ఫోన్ లో ఉండే డిస్ప్లేని కొట్టేది లేదు. 1.5K డిస్ప్లే ఉంటుంది. దీనిలో డాల్బీ విజన్ సపోర్ట్ తో వస్తుంది. 15,999 ప్రైస్ లో చాలా మంచి డిస్ప్లే ఇది. డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ, 45 వాట్ సూపర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 8GB 128GB బేస్ మోడల్. ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్ విషయానికి వస్తే LPDDR4X ర్యామ్, UFS 2.2 రోమ్ తో వస్తుంది. 6.67 ఇంచ్ 1.5K OLED కర్వ్డ్ డిస్ప్లే ఇది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. 12-bit ప్యానల్, 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్ తో వస్తుంది. మంచి ఫోన్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. OIS సపోర్ట్ తో వస్తుంది. సోనీ LYT 600 సెన్సార్ ఉంటుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 16,000లో ఒక ఆల్రౌండ్ ఫోన్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డీల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ A55 స్మార్ట్ ఫోన్ 25,000కి వస్తుంది. దీనిలో 5000 mAh బ్యాటరీ అండ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే Exynos 1480 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 6.6 ఇంచ్ డిస్ప్లే సైజ్ తో వస్తుంది. ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఇది. 120Hz రిఫ్రెష్ రేట్ తో తీసుకొస్తున్నారు. 8GB 128GB బేస్ మోడల్, LPDDR5 ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది.
కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ప్లస్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇందులో మనకి అలూమినియం ఫ్రేమ్ ఉంటుంది. మనకి ప్రొటెక్షన్ విషయానికి వస్తే బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ఈ ఫోన్ గేమింగ్ కి బాగోదు, జనరల్ యూస్ కి అయితే బాగుంటుంది. మంచి డీల్ ప్రైస్ తో వస్తుంది. 24,999 రూపాయల డీల్ ప్రైస్ తో తీసుకొస్తున్నారు. నెక్స్ట్ డీల్ వచ్చేసి రియల్మీ GT7 Pro 70,000 లాంచ్ ప్రైస్ ఉండేది, కానీ ఇప్పుడు 44,999 రూపాయలకు వస్తుంది. 45,000 అయితే తీసుకొస్తున్నారు. ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ ఫోకస్డ్ ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ బాగుంటుంది. 88 ప్రాసెసర్ తో తక్కువ రేట్ లో వస్తున్న ఫోన్ ఇది. ఈ ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే 5800 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 6.78 ఇంచ్ 1.5K LTPO OLED ప్లస్ డిస్ప్లే తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది అండ్ HDR10+ సపోర్ట్ తో వస్తుంది. 6500 nits పీక్ బ్రైట్నెస్ తో తీసుకొస్తున్నారు. స్నాప్డ్రాగన్ 88 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 12GB 256GB బేస్ మోడల్, LPDDR5X RAM, UFS 4.0 ROM తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, OIS సపోర్ట్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ OIS సపోర్ట్ తోనే టెలిఫోటో కెమెరా ఉంటుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. గేమింగ్ కనుక మీ హైయెస్ట్ ప్రియారిటీ అయితే ఈ ఫోన్ అయితే మీకు బాగుంటుంది. కాకపోతే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా దగ్గర తగ్గారు, అదొక్కటి బాగిస్తే ఇంకా బాగుండేది. ఇది కూడా మంచి డీల్, 45,000 లోపు. నెక్స్ట్ డీల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ F16 వస్తుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 10,749 రూపాయల డీల్ ప్రైస్ తో తీసుకొస్తున్నారు. ఆ ప్రైస్ లో సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దీని డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్ తో తీసుకొస్తున్నారు. 4GB 128GB బేస్ మోడల్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. మీరు కనుక ఇంకా బడ్జెట్ లో చూస్తే 12వ తారీఖు అంటే రేపు 4,500 రూపాయలకి ఒక స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. AI ప్లస్ పల్స్ అని చెప్పేసి ఒక స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. యాక్చువల్ గా 5,000 దీని ప్రైస్ వచ్చేసి, కానీ 500 యాక్సిస్ బ్యాంక్ పైన డిస్కౌంట్ వస్తుంది. 4,500 రూపాయలకి మంచి ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది ఈ ఫోన్ అయితే. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, EIS సపోర్ట్ తో వస్తుంది. 6.74 ఇంచ్ HD ప్లస్ LCD డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్ తో తీసుకొస్తున్నారు. 4GB 64GB బేస్ మోడల్, UNI SoC T615 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఆ ప్రైస్ లో 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ బ్రాండ్ ఏంటంటే AI ప్లస్ బ్రాండ్ అని చెప్పేసి మాధవ్ సేత్ పెట్టాడు ఈ బ్రాండ్ ని. వీళ్ళైతే ఫ్లాష్ సేల్ తీసుకురాబోతున్నారు జూలై 12వ తారీఖు. ఇది 4G ఫోన్, AI ప్లస్ పల్స్ అనేది. అండ్ 7,500కి AI ప్లస్ నోవా 5G వస్తుంది. ఆ ప్రైస్ లో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ 5,000 పెడితే గనక సామ్సంగ్ గెలాక్సీ M06 5G వస్తుంది అండ్ గెలాక్సీ F06 వస్తుంది. M06 8,000కి వస్తే F06 అడిషనల్ 500 అంటే 8,500కి వస్తుంది. మీ బడ్జెట్ కనుక 8,000లో చూసుకుంటే సామ్సంగ్ M06కి వెళ్ళండి. మంచి బ్రాండ్ వాల్యూ కూడా ఉంటుంది సామ్సంగ్ కాబట్టి. లేదా మీరు కనుక ఫీచర్ ఫోన్ కోసం చూస్తుంటే AI ప్లస్ పల్స్కి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి 10,000 నుంచి 11,000 మధ్యలో సామ్సంగ్ గెలాక్సీ F16 వస్తుంది. గెలాక్సీ F16 మనకి 10,749 రూపాయల డీల్ ప్రైస్ తో తీసుకొస్తున్నారు. ఆ ప్రైస్ లో మంచి స్పెక్స్ తో వస్తుంది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 800 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 4GB 128GB బేస్ మోడల్. కెమెరాల విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇందులో ఇంకో మేజర్ హైలైట్ ఏంటంటే 6+6 years ఆఫ్ అప్డేట్స్ వస్తాయి. ఇక ఐఫోన్ డీల్స్ విషయానికి వస్తే iPhone 16 60,000కి వస్తుంది. లోయెస్ట్ ప్రైస్ ఇది. అండ్ iPhone 15 57,249 రూపాయలకి వస్తుంది. కానీ iPhone 15 కంటే కూడా బెటర్ iPhone 16కి వెళ్ళండి. ఎందుకంటే ఇందులో యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉంటుంది అండ్ యాపిల్ A18 చిప్సెట్ తో వస్తుంది. 6 కోర్ CPU, 5 కోర్ GPU ఉంటుంది. 128GB బేస్ మోడల్ అనేది అన్నిట్లో సిమిలర్ అనుకోండి. అండ్ ఇందులో 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ తో వస్తుంది. అండ్ 2000 nits పీక్ బ్రైట్నెస్ తో తీసుకొస్తున్నారు.
కెమెరా విషయానికి వస్తే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. బ్యాటరీ విషయానికి వస్తే 3561 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ సేల్లో ఐఫోన్ కోసం కనుక మీరు చూస్తుంటే ఐఫోన్ 16 బెటర్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ మీరు ఐఫోన్లోనే ప్రో మోడల్ కోసం వెతుకుతుంటే ఐఫోన్ 16 ప్రో కన్సిడర్ చేయండి, 1,06,900 వస్తుంది. సో ఇవి నా పర్స్పెక్టివ్లో నాకు ఈ సేల్లో బెటర్గా అనిపించిన ఫోన్ డీల్స్ అయితే. అండ్ ఇందులో డిస్కౌంట్ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్లో యాక్సిస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి అండ్ ఐడిఎఫ్సి బ్యాంక్ కార్డ్స్ పైన డిస్కౌంట్ వస్తుంది. అండ్ అమెజాన్లో చూసుకుంటే ఎస్బీఐ కార్డ్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్ పైన ఆఫర్స్ అయితే ఉన్నాయి. వీడియో కంప్లీట్ చేసే లోపు ఒక చిన్న విషయం చెప్పాలి. యూట్యూబ్లో ఇప్పుడు మనం 30,000 ఫ్యామిలీ అయ్యాము. దానికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి కాంటెంట్తో మేము ముందుకు వస్తాము. అండ్ వీడియోస్లో ఇంకొద్దిగా క్వాలిటీ కూడా పెంచాలి ఫర్దర్గా అనుకుంటున్నాము. అండ్ అది కొద్దిగా లేట్ అయినా కూడా ఖచ్చితంగా చేస్తాను. మీరు యూట్యూబ్లో ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. అండ్ మేము ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేశాము. టెక్ అప్డేట్స్ ఇన్స్టాలో నుంచి కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. షార్ట్ ఫార్మెట్ వీడియోస్ కాంటెంట్ అంతా కూడా రీల్స్ రూపంలో మేము అక్కడ పోస్ట్ చేస్తూ ఉన్నాం. రీసెంట్గా టెక్ న్యూస్ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాము. అండ్ ఎక్స్ హ్యాండిల్ కూడా క్రియేట్ చేశాము. దానిపైన ఇకపై ఎక్కువ ఫోకస్ చేస్తాం. టెక్ అప్డేట్స్ అన్నీ కూడా అక్కడ పెడుతూ ఉంటాం. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేశాము. మీరు ఏదైనా ప్రోడక్ట్ బెస్ట్ ప్రైస్లో కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ప్రోడక్ట్ ఏదైనా సరే బెస్ట్ ప్రైస్లో వస్తే అక్కడ మేము ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాం.